ఇక్కడ గాలి దోమ ఉడతలేదు ఈగ ఉడతలేదు 5 తిరగుర్రి ఒక్కొక్క మాట అన్నయ్య మరి ఇక్కడ దోమలు ఉడతలు ఈగలు ఉడతలేవు కానీ ఒక్క మాటే ఏమాట తమ్ముడా ఊకున్న కాడ ఉప్పొసబోదు అవునవును ఒక్క నీతో ఆట ఆడుకుందాం అనిపిస్తుంది అన్నయ్య తమ్ములారు ఎంత మాట వలికిందిరా వీళ్ళు ఆట ఆడమంటే మీరందరూ అరుకొని కూర్చొని మీ ఆట చూస్తా అరే కుబేరా ఇంద్రా మరి ఏం ఆట ఆడుకుందాం అనిపిస్తుందిరా నీకు వారి కబడ్డీ ఆడదాం కొడితే కొట్టాలి 6 కొట్టాలిరా ఆడితే ఆడాలి క్రికెట్ ఆడాలి ఇదా క్రికెట్ ఆడదావురా ఖోఖో ఆడదాం ఖోఖో అబ్బో నువ్వు కొద్దిగా బక్క ఉన్నావు వాటి నువ్వు చెప్పని దొరుకుదాల్సి వస్తానవరా ఖోఖో అబ్బో కొద్దిగా కూసులు లేసు నాకు అడ్డం పడతాం అంతే కానీ అవును దేవుదులారా ఆట ఆడితే అరే ఎవరు వారి సైలెంట్ ఉండాలి ఆట ఆడితే లొల్లి కావద్దు జవడం కావద్దు కాలు రెక్కలు ఇరగద్దు కాలు రెక్కలు కూడా ఇరగద్దు మంచిగా ప్రశాంతంగా ఉండాలి ఆట ఆడుకుంటే దెబ్బదాకా ఆట ఆడదామంటాం వెండిగా జూదం భారీగా పందం ఏంద్రా వెండిగా జూదం భారీగా పందం అంటే గిల్లలు గిల్లలు అంతే గిల్లలు ఇట్లా ఎగరవేసుడే ఎట్లా అంతే అన్నయ్య మరి జూదం ఆట అనగా గవలాట ఆడుకుందాం అన్నా కానీ అన్న గవలాట ఆడుకుందాం అనిపిస్తాండి అదే తమ్ములారా మీరు ఆడుకోండి నేను చూస్తున్నాం అంటానా ఏంద్రా ఒక్క మాట ఏమన్నాడు అన్నయ్య మీరు దేవుతులారా ఆడుకోమన్నాడు నేను చూస్తాను అంటాడు ఎప్పుడన్నా లోకాల శంకరునితోని శివునితో ఆట ఆడినాం మనం అరే మనం ఎప్పుడు ఆడలేదన్నా ఎప్పుడు ఆడలే నాకు ఒక్కటి ఆలోచన వచ్చింది అన్నా నీకు ఏం ఆలోచన వచ్చింది అన్నయ్య ఇవాళ శివరాత్రి రోజు శివుని ఓడించిన వాళ్ళం కావాలి అరే నేను కూడా కదే అనుకుంటాను రా శివుడు ఓడిపోయినట్టయితే తెల్లందాక నిద్ర పట్టుకోవాలి నిలబట్టది ఇవాళ శివుని నిద్రపోని అద్మానం అన్నను ఓడించిన వాళ్ళం కావాలి మనం ఓడించినట్టయితే బాధ మనిషికి బాధ ఉంటే అవును రారా మీ ఆటలు వేసిర్రు పంచాయతీకి వచ్చినట్టు వచ్చి నిలబడి చూస్తారు పంచాయతీ అల్లు ఇట్లారి మీకు మాకేమైనా చవడం అయింది అల్లు అయిందా మీ ఆట వేసి మీ ఆటలు వచ్చి కూర్చోక కావాలి కట్టారు మాకు కావాలి పంచాయతీకి వచ్చిన అయితే ఓ అన్న తమ్ములారా మీరు దేవతలందరం ఒక్క దిక్కుంటాం నువ్వు ఒక్క దిక్కుండాలన్నా అంతే అరే తమ్ములారా మీరందరూ ఒక్క దిక్కుంటారు నేను ఒక్క దిక్కుంటే నాతో ఇలా మీరు ఆటలాడతారా తమ్ములారా మీ మాట నేను కాదని మీరెంత బాధపడుతూ సార్ తమ్ముడా ఈ ఆట మొదలు పెడదామన్నాడు మరి మీరు బొమ్మ కుట్రా పరుచుకుంటారా అన్నయ్య ఏమన్నాడు గిల్లలు ఇట్లా ఎగిరేద్దాం కానీ బొమ్మకుంటావా బొరుసుకుంటావా అంటాడు బొమ్మ అంటే ఏంటిది బొరుస అంటే ఏంటిదిరా అరే బొమ్మ అంటే ఏదో బొరుస అంటే ఏదో నాకైతే తెలియదురా అది అదే మీరు తోకుంటారా నెంబరుకుంటారా ఇప్పుడు ఏమన్నారా తోకకుంటారా నెంబర్ కంటే నాకు అనిపిస్తుంది కదా ఏంటా తోకకుందాం అనిపిస్తుందిరా నీ పెన్నాముడే తోకకుంటారా నెంబరే గచ్చిది ఎందుకు తోకకు ఎందుకుంటాదు అరే తోక పీకెత్త పోతుందిరా ఇట్లా ఉండకూడక తోక వీకెత్త పోతుంది అరే వీకెత్త పోడేనా అరే రావణ బ్రహ్మ సీతాదేవిని ఎత్తుకుపోయి అశోకవనంలో ఇచ్చిండు అంజనేయుడు పోయి ఆ తోకతోని లంకంతా గాలబెట్టి సీతాదేవిని తీసుకురాలేదు సీతాదేవి జాడ పట్టుకొచ్చిండా లంకను గాలబెట్టింది దేంతోని శైలతోనా కాళ్ళతోనా అరే నువ్వు అన్నట్టు తోకతోటే కాలబెట్టిండ్రా టిక్కు టిక్కు అనుకుంటా తోకకున్న బలం దేనికుండది మనం తోకకున్నాం మన అన్న శివుడు మాత్రం అనగా మేము పడుకుంటాడు అన్నయ్య ఏమైంది ఎదుంటారు ఏ మా తోకే సరే తమ్ములారా మీ తోకన్నారు కాబట్టి గవ్వలు చేతపట్టిండు గిల్ల గిల్ల మల్ల గర్వలయ్యో
చెప్పబడు అర్థం చెవులకెళ్ళి పోసుకోవాలి ఎట్లా ఇంకోటి మొన్న కొట్టలేదు అందుకే మళ్ళీ కొట్ట మొన్న అది కూర్చుకున్నా అవున గొల్లలో వాడకు ఇవాడ కూసింది కాబట్టి మళ్ళీ కొట్టి ఇంకోటి కొట్టా మొన్న మొన్న రాందే ఇవ్వాలి భయాన్ని ఇచ్చారా ఏమో నేను వచ్చిండవా మీరు మర్చిపోయి అయితే అరే ఇద్దరు కొత్తలు వచ్చారు అరే ఇంద్రా ఏంటైనా కానీ అరే ఆట నువ్వు చూస్తావు అన్న చూడు ఆటోరా నువ్వే చూడరా అయితదిరా దేవాన దేవతలు అందరూ ఒక్క దిక్కున్నాం శివుడు ఒక్క దిక్కున్నాడు శివుని ఎట్లా అవుతుంది ఆట మనదే అవుతుంది ఎగిరేరా మీసాలు వదిప్రా ఏంటిరా మీసాలు తిప్పా నీకు గుర్తాన్ని ఉన్నాయి కాబట్టి ఈ కనిబొమ్మలు తిప్పుతాను మీసాలు నీకు నాకు ఏ నా గుర్తాన్ని ఉన్నాయిరా మీసాలు ఉంటేంది లేకుంటేందిరా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే మీసాలు అంతే ఎవరెవరకురా అరే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న ఐరా మీసాలు కేసీఆర్ లేవురా వాళ్ళ కొడుకు కేటీఆర్ కున్న ఐరా కేటీఆర్ కూడా లేవు సోనియా గాంధీకు ఆడి మనిషి కాదురా అట్లా కాదురా అప్పటికైనా ఇప్పటికైనా రాజకీయ నాయకులకు కొంతమంది డాక్టర్లకు కొంతమంది కథ చెప్పే ఒగ్గోళ్ళకు సగం మందికి మీసాలు ఉండేరా అయితే ఒక మాట ఆట వల్ల అయిందంటావు అయ్యా ఇది ఆట అన్నదే అయింది అన్నదే అయింది ఆట మరి గలేదిరే అంటే కాదురా అరే అచ్చినే అన్నారు నేను అయితే ఒక ఆట ఎవరిది ఆట ఈ ఆట పొదట ఆట నీవే అన్నయ్యా మీరు ఆట ఆడమన్నారు కాబట్టి ఆటలు నేను గెలిచిన సార్ ఆడిన కాడికి ఎంతైనా కానీ ఇక కొద్దిసేపు అయితే పంచనగర్లకు వెళ్ళిపోయి మనం అన్న పూజ చేసేద్దాం కూర్చోరి లేదు అన్న ఒక్క ఆటలో మేము ఓడిపోవచ్చు అంటే నువ్వు ఆట వద్దంటావు అంటే నీకు రెండో ఆటలో ఓడిపోతానన్న భయం వచ్చింది కాబట్టి రెండో ఆట ఆడాలన్నయ్యా రెండో ఆట ఆడమన్నారు నేను ఆడనంటే మీరెంత బాధపడతారో తమ్ముడా అరే అందుకేమి పర్వాలేదు అంతలోని పరమాత్మ వల్ల చేత పట్టాను గమలైనా అన్నయ్య ఆట ఎవరిదో చూడండి అరే ఎవరు చూస్తారా ఆట నేనే అరే నేనే చూస్తారా ఇంద్రా ఆట ఎవరు చూస్తారు నేనే చూస్తా సర్షన్ నీ తపాస్ ముఖంలో చెప్పు నువ్వు ఆట అప్పుడు చూస్తే ఆటలో ఓడిపోయినాం అరే ఇగో లక్ష్మీకాల ముఖం రా ఆట నేను చూస్తే ఆట మనది ఆట కాగితం రాసుకోరా పట్టకాయదు మనదే ఆట మన 5 అంటావా మనదే ఖచ్చితంగా శివుని ఓడిస్తున్నాం అరే ఎదురు రాటే వాళ్ళు అయ్యో జై జై రామ జానకి రామ జై రామ జై రామ జై రామ జానకి రామ పటారి రామ జానకి రామ పటారి రామ ఆదాని నువ్వు చెదరామ ఆదాని నువ్వు చెదరామ ఆదాని నువ్వు చెదరామ ఆదాని నువ్వు చెదరామ ఓ నైరుతి ఏమందిరా ఆట ఏడుతానే ఆట కూడుతున్నా అయిందిరా ఏమంది మనమేనా మరి ఆట అయితే మన అయిందిరా అరే అయితే నవ్వాలి ఎందుకు ఎడతావురా అయిందిరా మనది నల్ల ముఖం అయిందిరా మరి ఇవాళ గెర్రకుండా అరే మేకతోళ్ళట్టుగా ఇవాళ నల్లనే ఉండే మనది రెండో ఆట కూడా అన్నకే పడ్డదిరా నేను చూస్తే ఆట అయితే పట్టకాయ రాసుకోమంటే రాడిపోకపోడా లక్ష్మీకాల ముఖం అన్న లక్ష్మీకాల గారు భూలక్ష్మి ముఖం అయిపోయింది నేను చూస్తే ఆట అయితే బాగా పిండ పోసి గారా అన్న రెండో ఆట కూడా నీవే అయిందన్నయ్యా ఒక్క ఆట రెండో ఆట నాదైంది కాబట్టి ఆడుకున్న కడిదాలు ఇక సపరేట్గా వెళ్ళిపోదాం పరి
ఇగో 3 ఆటలు మనం గెలుస్తామని ఇక తమ్ముదారకి పోదాం పార్యం అంటాడు. అందుకే అన్నరే అన్న తలగొట్టే వానికి 3వ మరి అన్నారు. మందైనా విందు అయినా 3 పుటలో అన్నారు. అన్న ఈ ఆఖరి ఆట 3వ ఆట ఆడదిగా. 3వ ఆట ఆడది మేము ఓడిపోయి తెలుస్తుంది తలగొట్టామని 3వ మని కాబట్టి 3వ ఆట ఆడమన్నారే అందుకే మీ పర్వాలేదు. చూస్తారా నీవు ఆట నువ్వు చూస్తే తప్పనిసరి. అరే నువ్వు నాకడ పెద్ద వాడు నీకడ పెద్దే, నేను చిన్నోని. నేను చూస్తాడా ఇదారా సరే చూడుకోరయ్యా. ఆట అయితే అంట మనది. మనది ఏంటిది అన్నది ఏంటిది? మనదో తోక అన్నదో నెంబరు చూడు అంటావా? చూడుపో అయితే పో. నువ్వు చూసినాక ఆట కాదురా. చెప్పరా ఎందుకురా? అయితదా? ఏమైంది? నంబర్ నీ ఎర్రది ముఖం వాళ్ళ కుర్రైట్రా. వారి ఒక్క ఆట, 2వ ఆట, 3వ ఆట అన్న అయింది. మాది నల్ల ముఖం అయింది. మన ముఖం మన అన్నకు ఎట్లా చూపెడదామురా దేవుదులారా. ఇంటి పోయినట్టు మన భార్యలు అంటారు ఇట్లా ఆటల్లో ఓడినామంటే ఆడోళ్ళ కింద నాదానైనట్టు. అప్పటికైనా ఇప్పటికైనా ఓట్లల్లో వాడ మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ ఎమ్మెల్యేకైనా పోటీ చేసిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కుంకుమ తల్లుకుంటా డీజే పెట్టుకొని ఎగురుతారాట. ఓడిపోయిన వాళ్ళు సందుల్లోకెళ్ళి తుండు గుడ్డ కప్పుకొని సందుల్ల బొందుల్లోకెళ్ళి పోతారు రా దేవతలారు. మన అన్నకి ఎట్లా ముఖం చూపెడదామని కొండ దిగబట్టే నల్ల ముఖం అయింది అన్న. పోతాను ఎండుకొండ నాకు చెప్పకుండా చేయకుండా పోతాను బిడ్డలారా. నీవు ఏ ముఖం పెట్టుకొని చెప్పాలే అన్న? ఎందుకు ఏమైంది తమ్ముడు? ఆటల్లో ఓడిపోయినాం కాబట్టి వెళ్ళిపోతాను అన్నయ్యా. ఆటల్లో ఓడిపోయిన బాధపడుతూ మీరు మా ఇంటికాడ పండుగ పాప వస్తే రాకపోతుంది కాబట్టి పండుగ కట్టిన వాళ్ళు అన్న భోజనం చేసినాక పోవాలి. అన్న భోజనం చేసినాక పోవాలి మీ ఇంటికాంచెల్లి. అవును. అరే ఏంద్రా తుండు గుడ్డ తీరయ్యా తలకాయించెల్లి. మళ్ళేం పుట్రారా మళ్ళేం పుట్రాకేం చేస్తానవరా? గుడ్డరాకేం కదా అన్నయ్య అన్నాడు. నా ఇంటికాడ అన్న భోజనాలు చేసిపోండి. పార్వతమ్మ వంట శాఖలు తయారు చేయవచ్చు. అన్న భోజనాలు చేసిపోమన్నాడు. అవును. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం అంటే అప్పుడు ఆట ఆడదామన్నావు నువ్వే. వద్దురా మనం నెంబర్కుందాం అంటే తోక గట్టి తోకకుందాం అన్నావు. తప్పనప్పుడు నీ మాట కాదంటే నువ్వు నన్ను ఎంత కొడతావో పెద్దోని అవుతుంది. ఆటల్లో అన్న గెలిచిండు కదా. అవును. ఇంటికాడ వదిన పార్వతమ్మను ఓడియాలేము. పార్వతమ్మను ఓడిద్దాం అనుకుంటాను. అదినే పార్వతమ్మ ఓడిస్తావురా. నేను చెప్తారా ఆగరా మళ్ళీ డబల్ అయితే ఒకటేసారి మేము ఇంటికి రావాలంటే
అన్న భోజనాలు చేయాలంటే మా కోరిక నెరవేర్తానని మా చేతుల చేయెత్తి మీ అన్న భోజనం చేస్తామన్నా. ఏమిటి దేవతలారా మీరు కోరుకున్న భోజనం పెడుతున్నని చేతుల చేయగలపెన్నా అన్నయ్య మేము అన్న భోజనాలు చేయాలంటే పతివత కన్న బిడ్డ కావాలి, ఇక సత్యవంతురాలు కావాలి అన్నో అన్నో. అన్నయ్య తమ్ముడు సత్యవంతురాలు అంటే పతివత అంటే ఎసుంటి పతివతి కాదు. దేవాన దేవతలు అందరం పంచన్న గిరల ముందుకు వస్తాం. దేవతలారా కడుక్కోమని ఒక్కరికి రాగి చెంబు తీసుకొచ్చి కాలు కడుక్కోమని ఒక్కరి చేతికిస్తే దేవాన దేవతలందరి చేతుల్లో చెంబులు ముట్టాలే. ఒక్కరికి కూర్చోమని కట్ల పీట ఎత్తి అందరికి పీటలు ముట్టాలి. అన్నం తినమని ఒక్కరికి అరటాకు ఎత్తి అందరికి అరటాకులు ముట్టాలి. ఒక్కరికి తిరిగడి అన్నం వేస్తే అందరికి అన్నం ముట్టాలి. ఒక్కరికి శాఖం ఎత్తి అందరికి శాఖాలు ముట్టాలి. అవు అటువంటి పతివత చేయలేదు. అన్నం తింటాం లేకుంటే వెళ్ళిపోతాం అన్నాం. అగండి దేవతలు నది లేని గడ్డముడి లేని మోముడి పరమాత్ముడి కిళ్ళైపోతాడా ఏమిటి దేవతలారా సత్యమంత్రాలు చేత అన్నం తింటారు, సత్యమంత్రాలు చేత అన్నపోయిన ఏమన్నారా పతివతరాల చేతనే మీరు అన్నం తింటారు కానీ అవు పతివతరాల చేత అన్నం తిన అన్నారా దేవతలు. మీరు కోరుకున్న పోయాము నేను తయారు చేసి వస్తా, మీరు ఇక్కడ కూర్చోండి. ఒక్క మాటలా తయారు చేస్తున్నావు. ఎన్ని గడియల్లో తిరిగేస్తావే? ఎన్ని గడియరా పోనో గడియ అన్నం వండి నేను గడియ ముక్కాలు 3 గడియలు తిరిగేస్తా. 3 గడియల్లో వంట శాఖలు తయారైతాయా? అయితే మరి అన్న ఆ పతివత ఎవరో వచ్చి మాకు తొందర చెప్పాలి. మేము వచ్చే వరకు ఈ ఎండుకొండ మీద సభ చేసి కూర్చుంటాం. అంతదండి దేవుడు ఇక్కడ అయిపోయిండు. మరి అంత సత్యమంతురాలు ఎవరు ఉన్నారో దేవుడితో మాట ఇచ్చాను కానీ ఆ సత్యమంతురాలు ఎవరు తెలుసుకోకపోయానా సత్యలోకం పోతా నా తమ్ముడు బ్రహ్మదేవుని భార్య బాలా సరస్వతి దేవిని సత్యమంతురాలు సత్యలోకం చదవడ్డబడ్డనా అంతదండి దేవుడే ఇప్పుడు వచ్చిండు. మరి నువ్వు అంటే మా ఆయన అటు వేయండు. మా ఆయన అటు రమ్మ అని మా బావ ఇటు వచ్చిండు. ఇదేందామో ఇటు వచ్చింది మా బావ. ఇదే బుద్ధి మా ఆయన లేడా ఎట్లా నాకు మరి మా గుండెలో గుండె ఎత్తేసినట్టు బండలో బండ ఎత్తేసినట్టు బోడలో బోడే బండ కాదే గుండు కాదే పోటీ కాదే. మరి మా బావకి వచ్చిండు. మరి
ఆలగనాల ఇంటి ముందుకు వచ్చిండు అని అడవిల్లా ఆ శరదేవి చెమ్మ నీళ్ళు పెట్టుకుని బావకి చెప్తా మరి చేతి కూడా పక్క పెట్టేస్తానా అని దాని కుడి బుధమైన ఏంది బావా నువ్వు ఎందుకు వచ్చినావు మీ తమ్ముని అడరమ్మా నువ్వు ఎందుకు వచ్చినావు ఆ కాళ్ళు కడుక్కోండి మీ తమ్ముని అడ్రమ్మను నువ్వు ఇదేం బుద్ధి అన్నదే ఏమమ్మ మరదలానే ఏమమ్మ మరదలానే మరదాల చారవేని ఏమమ్మ మరదలానే నేను పని వాడి వచ్చినాడు ఏం పని బాబు పనివాడు ఏమమ్మ శారవేణి పనివాడు ఏమమ్మ దూరం కాదయ్యా దూరం ఉండయ్యా ఏదో పని అంటావు అదంటావు ఇది అంటావు ఓ ఏందయ్యా ఇదే ముద్దయ్యా నీ అట్లాడదన్నా నీ ఇట్లాడదన్నా అవ్వా సందికి డోర్ కొట్టగానే కాదా అయ్యో మరదలా అయ్యా బావా నేను కొరకు రాలేదు ఎంత లేదు మా ఇంటికాడ పండుగ అంటే మా తమ్ముడు మీ ఆయన వచ్చింది కాబట్టి పండుగ కూర్చున్నాక అన్నా దూరం ఉండు షాప్ అవతలుండు సరే సరే దగ్గర సరేనమ్మా ఎంతే గాని పండుగ అంటే మా తమ్ముడు వచ్చింది కాబట్టి పుట్టి కూర్చుని ఒప్పోకపోతే ఇంటికుండా మీకు గాలివా వేను గాలివా పోయిన కాడ ఆట ఆడినాం ఆటల్లో దేవతలు ఓడిపోయి ఇల్లు నేను గెలిచానమ్మా అయితే ఏంది ఇక మీరు ఓడిపోయినామని మీరు వాళ్ళు పోతంటే మా ఇంటిగా పండుగ అంటే వచ్చిన పాపోలు చెప్పాలంటే రాపోతురు అన్నం తిన్నక పోవాలంటే సత్యవంతురాలు చేత అయితే అన్నం తింటుంది అన్నారు కాబట్టి నువ్వు అప్పుడప్పుడు మీ అక్కతో ఉన్నావు కదా సత్యవంతురాలు అన్నావు కాబట్టి నువ్వు వచ్చి వాళ్ళకు అన్నం వండి పెట్టాలి. ఎవరు నేనా? నాకర సత్యం లేదయ్యా. నాకర సత్యం ఎక్కడిది? మన సలిగాలి సల్ల ఇదరకు వెళ్ళిపోయింది. అంతా నా వల్ల కాదు కొంతమంది కన్నవన్నీ పెట్టాలన్నప్పుడు కిరుడైపోతాడు భగవంతుడు. దేవున దేవతలు మాత్రం కూర రాని కోరిక కోరి స్వామి దూరిలమ్మా
నీకు తీరా నువ్వు కత్తాంది నేను చెప్తానరా నువ్వు చేసుకొస్తాను మరదలా లక్ష్మీదేవి హే మరదల లక్ష్మి 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 గిట్లా గుర్రు కొట్టాక ఇంట్లో కెలుకుంటా పందికొక్కలు కూడా ఉంది పందికొక్కలు పారిపోతే ఏందావా అందరు చేస్తుంటారు చెప్తే నువ్వు తలికేస్తున్నా అడిగి చెప్తాను దుర్గమ్మ కొలుపాన నీకు దుబ్బులోడు ఎందుకేదు నీకు అర్థమేందుకేదు నీకు దువ్వెనెందుకేదు ఈతగాళ్ళు ఎందుకేదు నీకు సాట ఎందుకేదు నీ గురి ఎందుకేదు దాని గురి వలిగింది అన్న కనుగొట్టాడు మొత్తం గదేదో మొత్తం గదే మొత్తం నీగరాతే పడవచ్చి ఇదే బాబా ఇచ్చుకోబోకామా ఇత్తులు రాతాయి ఏంటిరా తిన్నాన్నం అంతా బయటకు వస్తానమ్మా పప్పన్నవా అవునవును సమ్మక్కప్పుడు ఇదివరకు అయిపోయింది ఈ వారం మధ్య ధరిస్తానే అది ఆవలి సమ్మక్కపున అయిపోయిందా అయిపోయింది ఓ ఎవరన్నా ఎవరో కదమ్మా అయ్యో నీ బావ నచ్చానమ్మా దాసి ఓ మా బావ అంటే ఎవరే మీ పరమేశ్వరుడు మీ బావ శివుడా శివుడు ఏంది మా బావకేం పని ఈ మర్రలతోనే ఏం పని వాళ్ళ తమ్ముతో పని ఉండాలి ఏంది లక్ష్మి లక్ష్మి అని పేరు పెట్టి పిలుస్తాడా అవునవునవును ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇదెంత దొంగ అనుకో ఎంత దొంగ